హాయ్ అండి. కంద బచ్చల కూర వండాను. నేనైతే ఎలా వండానో చూపిస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంద బచ్చలి వంకాయ వేసి వండానండి. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ముందు 1/2 kg కంద తీసుకున్నా అండి. దాన్ని నీట్గా కడగాలి. మట్టితో ఉందండి కొంచెం. మంచిగా 2-3 సార్లు మట్టిపోయేటట్టు కడిగండి. అసలు దుంపగా ఉండగానే కడిగేయాలి. మట్టి ఉందండి, చూసుకోలేదు నేను. మొత్తం మట్టి అంతా పోయేటట్టు నీట్గా 2-3 సార్లు కడిగేసండి. మంచినీళ్ళలో ఉడికించుకోవాలి. కోడిగుడ్లు కందా బచ్చలు కూడా బాగుంటుందండి. చింతపండు తీసుకున్నాను నేను. ఫస్ట్ చింతపండు నానబెట్టుకుంటే అండి కూర పులుసు పోసేటప్పటికి నానిపోతుంది. గిన్నె తీసుకున్నాండి, నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఈ ఆకుకూరలన్నీ కడిగి పెట్టేసుకోవాలండి. బచ్చల కూర కూడా 2-3 సార్లు కడగాలి. నేనైతే ఒకసారి 2 సార్లు కడిగేసాను. ట్యాప్ దగ్గర కడిగేసాను. ఇంకా మళ్ళీ ఉప్పు నీళ్ళతో కడుగుతున్నాను అనమాట. కొత్తిమీర బచ్చల కూర ఇదండి. తీగ బచ్చలు కాదు, మొక్క బచ్చలు అన్నమాట. అందుకని కాడలు కూడా వేసేస్తున్నాను. తీగ బచ్చలు అయితే అండి బాగోదు, కాడలు ఉడికిపోతాయి. ఇలా సన్నగా కట్ చేసేసుకునండి, పక్కకు పెట్టేసుకున్నాను. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేస్తే అండి మనం తీసి పడేయక్కర్లేదు. సన్నగా కట్ చేసేసాను. చూసుకోవాలండి దుంప ఉడికిందో చూసుకుని. దుంప ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసండి, పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు చల్లారుతుంది. నేనైతే ఉల్లిపాయలు, ఒకటి పెద్దదైతే కొంచెం ఒక ఉల్లిపాయ అండి, చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు మిక్సీ చేసుకోవాలి. మనం చేపల పులుసులు వేసుకుంటాం చూడండి, అలా ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఓ పచ్చిమిర్చి వేసాను. అలాగే వంకాయ వేసుకున్నాను అండి ఒకటి. వంకాయ ఉప్పు నీళ్ళలో వేసుకుంటే అంటే కంటరెక్కదు. కొంచెం ముదురు వంకాయ అయితే బాగుంటుందండి. కంద కూడా పైన తొక్క ఉంటుంది కదండి, అది తీసేసుకుని. ముదురు కంద అయితే అండి మంచిగా వచ్చేస్తుంది. కొంచెం లేతగా ఉన్న కంద అయితే తొందరగా రాదండి పైన పొట్టు. చాకుతో అయినా తీసేసుకుని కట్ చేసుకోవాలి చిన్నగా. మనం ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. కంద చాలా మంచిదండి. బచ్చల కూర కూడా మన బాడీకి చాలా మంచిది. చింతపండు అయితే నానిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసుకునండి ఆ గిన్నెలో. ఈ కందని ఫస్ట్ కొంచెం వేయించేసుకోవాలి. పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసుకుని ఇలా వేయించుకుని వండుకుంటే అండి కూర చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ముక్కలు వేసేయకుండా కొద్దిగా వేయించుకుని వండుకోవాలి. ఆలుగడ్డ కూడా అండి అలా వేయించుకుని వండిన కూర బాగుంటుంది.
ముక్కలు తీసి పక్కగా పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయ మిక్సీ పట్టాను చూడండి, అవి ఆ ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసానండి, ఎందుకంటే కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేయక్కర్లేదు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేటట్టు కొంచెం సేపు వేయించుకోవాలి. వంకాయ ముక్కలు వేసానండి. వంకాయ ముక్కలు వేసాం కాబట్టి ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే అండి వంకాయ ముక్కలు కండ్ర ఎక్కువ అన్నమాట. ఎప్పుడైనా సరే ఈ నూనెలో వంకాయ మగ్గిపోవాలండి, మగ్గిపోతే మనకి మెత్తగా ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం మూత పెట్టేసుకుంటే అండి మగ్గుతుంది. నేను సరిగ్గా మగ్గకుండానే ఈ కంద ముక్కలు వేసేసానండి. వంకాయ ముక్కలు ఇంకా మగ్గాలి, బాగా కొంచెం మగ్గనివ్వాలి. అలాగే బచ్చల కూర కూడా వేసాను కందతో పాటు. కాడలు కూడా వేసాను కాబట్టి అండి కొంచెం ఉడకాలి బాగా, అందుకని బచ్చల కూర కూడా వేసాను. చూడండి కొంచెం మగ్గింది. మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నాకైతే టీ స్పూన్తో 2 టీ స్పూన్లు పట్టిందండి కారం పడుతుంది. అలా 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసాను. చూడండి నీళ్ళు పోయకుండానే మగ్గిపోయింది చాలా వరకు. ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి ములిగేటట్టు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అండి, ఉప్పు వేసి మూత పెట్టేసుకున్నా. చింతపండు నానబెట్టిన చింతపండు అండి, నీళ్ళు పోసి రసం తీసి పెట్టుకున్నాను, అది వేసేసుకుంటున్నాను అండి. నీళ్ళు పోసిన తర్వాత ఉడికాక కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ చింతపండు పులుసు వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుకూర మనకి కంద ఉడికింది కానండి, ఇంకా మళ్ళీ కొంచెం మంచిగా ఉడికిపోతుంది. ఫస్టే చింతపండు పులుసు వేసేసుకుంటే ఆకుకూర ఉడకదండి. అందుకని ఒక స్పూను నేను బెల్లం పొడి వేసానండి. బెల్లం పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంది. అలాగే 1/2 స్పూను గరం మసాలా వేసాను. గరం మసాలా వేయకున్నా పర్లేదండి, అక్కర్లేదు అనుకుంటే మానేసుకోవచ్చు. వేయకున్నా కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలి. చూసుకోవాలండి అడుగు పట్టకుండా మంచిగా గుత్తంగానే దించుకోవాలి. నీళ్ళ కింద ఉంటే బాగోదండి ఇది పులుసు. మనం దించిన తర్వాత కూడా చిక్కబడిపోతుంది. అంతే అండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. కంద బచ్చల కూర కూడా హెల్త్కి మంచిదండి. థ్యాంక్ యూ.